హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ స్టేట్ కోచింగ్ క్లాసెస్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మనం ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేసాము గ్రూప్ 1 రెఫరెన్స్ బుక్స్ గురించి. సో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. మీరు ఒకవేళ పార్ట్ 1 చూడలేనట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో మనం పేపర్ 3 నుంచి పేపర్ 6 వరకు సోర్సెస్ డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా వీడియోలో నేను అన్నీ మీకు క్లారిటీతో ఇస్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది. సో పేపర్ 3లో వచ్చేసి మనకు 3 పార్ట్స్లో ఉంది ఇది కూడా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్. సెకండ్ పార్ట్స్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. థర్డ్ పార్ట్ వచ్చేసి గవర్నెన్స్. ఇక్కడ మనకు ఈ ఇండియన్ సొసైటీ అండ్ గవర్నెన్స్కి ఒకే దగ్గర సోర్సెస్ లేవు. సో దాన్ని మనం చూద్దాం. సో ఇండియన్ సొసైటీకి వచ్చేసి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇండియన్ సొసైటీలో సేలెంట్ ఫీచర్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, వీటికి అన్నిటికీ ఒక్క దగ్గర సోర్స్ అంటూ దొరకదు. కాకపోతే విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ చాలా బాగుంది. 2020లో పబ్లిష్ అయ్యింది అది. కాకపోతే ఆ వాల్యూ యాడెడ్ మెటీరియల్లో ఈ టాపిక్స్ అన్నీ బాగా కవర్ అవుతున్నాయి. అంతేకాకుండా విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ మీరు ఆన్లైన్లో వెతికి దొరుకుతుంది. లేదంటే నేను లింక్ మెటీరియల్ అంతా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఆ మెటీరియల్స్ అన్నీ వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. ఇది ఆ వాల్యూ యాడెడ్ మెటీరియల్ అనమాట. సొసైటీ పార్ట్ గురించి వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఉంది. అలాగే సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ టాపిక్ మీద వాల్యూ యాడెడ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవైలబుల్ ఉంది. ఎక్కడైనా 1-2 చోట దానికి మెటీరియల్ దొరకకుండా పోవచ్చు. కాకపోతే సిలబస్ మ్యాక్సిమం కవర్ అవుతుంది ఈ వాల్యూ యాడెడ్ మెటీరియల్లో. సో ఇది ఖచ్చితంగా మీరు విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ రెఫర్ చేసి దాంట్లో ఏమైనా డేటా చేంజెస్ ఉంటే మాత్రం అప్డేట్ చేసుకోవాలి. మనకి ఇంతకంటే వేరే సోర్సెస్ ఏం దొరకలేదు, నేను చాలా వెతికాను. కానీ ఈ వాల్యూ యాడెడ్ మెటీరియల్ మాత్రం చాలా బాగుంది. దీన్ని చేసుకుంటే మీకు ఇండియన్ సొసైటీ మీద పూర్తి అవగాహన వచ్చేస్తుంది. కాకపోతే 2020లో ఉంది కాబట్టి పాత డేటా ఉంటుంది, దాన్ని ఒకటి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే సోషల్ ఇష్యూస్ మీద కూడా మెయిన్స్ 365 కానీ అండ్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ సోషల్ ఇష్యూస్ అనేవి మ్యాక్సిమం దీంట్లో కవర్ అయిపోతాయి. మీరు వాల్యూ యాడెడ్ మెటీరియల్ విత్ మెయిన్స్ 365 రీసెంట్ది తీసుకున్నారంటే ఈ రెండు మీకు అప్డేటెడ్ డేటా కూడా ఇస్తాయి అండ్ కావాల్సిన మెటీరియల్ కూడా ఇస్తాయి. సో దీన్ని మీరు ఇండియన్ సొసైటీ కోసం రెఫర్ చేయొచ్చు. ఇలాగే సోషల్ ఇష్యూస్కి మళ్ళీ ఇక్కడ మెయిన్స్ 365 క్లాస్ రూమ్ స్టడీ మెటీరియల్ కూడా ఇది విజన్ ఐఏఎస్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేశాను నేను ఇవన్నీ. సో విజన్ ఐఏఎస్ వెబ్సైట్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాల్యూ యాడెడ్ మెటీరియల్ మాత్రం మీకు అక్కడ అవైలబుల్ లేదు, నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఇది ఇండియన్ సొసైటీ కోసం రెఫర్ చేయాల్సిన మెటీరియల్స్ అన్నమాట. మనకు రీజనలిజం మీద, కమ్యూనలిజం మీద, సెక్యులరిజం, ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్, ఇలా ప్రతి టాపిక్ మీద, మైగ్రేషన్ మీద, సో అర్బనైజేషన్ మీద ఉంది, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఉంది. సో ఇలా ప్రతి టాపిక్ మీద మనకు వాల్యూ యాడెడ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది కాబట్టి మనం దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకోవడానికి మనం దాన్ని విజన్ ఐఏఎస్ మెటీరియల్ని వాడుకోవచ్చు. సో 365 మీన్స్ 365ని వాడుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకుంటే మనకు మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ దీంట్లో కవర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ ఉంది. దీనికి ఆల్రెడీ మన తెలుగు అకాడమీ బుక్ ఒకటి సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ ఒక బుక్ ఉంది. దాంట్లో ఈ సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే రెఫర్ చేయండి, అది కవర్ అయిపోతుంది. సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ ఇక్కడ టాపిక్ ఇచ్చారు, కాకపోతే లోపల మొత్తం సోషల్ పాలసీస్ ఉన్నాయి. సో సోషల్ పాలసీస్ కోసం మనం ఆల్రెడీ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో అన్నీ రెఫర్ అయిపోతున్నాయి. పాలసీస్ అన్నీ మనకు రెఫరెన్స్ దొరికిపోతుంది. ఇంకా ఏమైనా సోషల్ పాలసీస్ గురించి ఉంటే అది ఇండివిజువల్గా మనం తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి కానీ ఏదైనా మనకు కావాల్సిన ఏ టాపిక్ ఉన్నా సరే దాన్ని మీరు గూగుల్లో టైప్ చేసి తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో స్పెషల్ స్కీమ్స్ అన్నీ అండ్ పాలసీస్ అవన్నీ మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పెద్దగా డిఫరెంట్గా రెఫర్ చేయాల్సిన టాపిక్స్ అయితే దీంట్లో ఏం లేవు. ఇంకా ఏమైనా మీకు దొరకని టాపిక్ ఉంటే అది మాత్రమే గూగుల్ చేసి అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా డిస్క్రీట్ సిలబస్ ఉంది. దీన్ని అంతా ఒకటే దగ్గర తీసుకురావడం మాత్రం కష్టమవుతుంది. కాకపోతే మోస్ట్లీ ఈ విజన్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రఫ్గా మీరు బ్రాడ్గా అయితే దాన్ని రిఫర్ చేయొచ్చు.
ఇంకా ఈచ్ ఇండివిజువల్ టాపిక్లో మాత్రం గూగుల్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మనకు సోషల్ మూమెంట్స్ గురించి. సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 2022 డాక్యుమెంట్ మనకు మెయిన్స్ అవ్వకముందు ఒకవేళ 2023 డాక్యుమెంట్ కూడా వచ్చేస్తే అది కూడా రెఫర్ చేయాల్సిందే. కానీ అప్పటిదాకా మాత్రం 2022 డాక్యుమెంట్ ఫైనల్ అనమాట, దాన్ని రెఫర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు ఒకటే ఒక గైడ్ ఉంది దీనికి, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. సో ఈ బుక్ బైబిల్ లాంటిది అనమాట. దీన్ని మించి ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మీ పాలిటీ మొత్తం దీంట్లో కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ప్రిలిమ్స్కి కానీ ఇది రెఫర్ చేయకపోయి ఉంటే, మీరు ప్రిలిమ్స్కి ఏ సోర్సెస్ అయితే రెఫర్ చేశారో వాటినే మళ్ళీ ఫాలో అవ్వండి. కొత్తగా మళ్ళీ లక్ష్మీకాంత్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు పర్ఫెక్ట్గా వెళ్దాం అని అయితే చేయకండి. ఎందుకంటే చాలా బల్కీ బుక్, చాలా టైం కన్జ్యూమింగ్. మీకు 2 months పడుతుంది కనీసం ఈ బుక్ మొత్తం కంప్లీట్ చేయాలంటే. సో అనవసరంగా దాంట్లో మళ్ళీ కొత్తగా వెళ్ళకండి. ఆల్రెడీ వేరే సోర్సెస్ని ఉంటే మాత్రం రెఫర్ చేయండి. లేదు ప్రిలిమ్స్కి లక్ష్మీకాంత్ రెఫర్ చేశారంటే దాన్ని ఇంకోసారి రివైజ్ చేసుకోండి. బస్ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫుల్ టాపిక్కి మీకు అది సరిపోతుంది. ఇది మన లక్ష్మీకాంత్ బుక్ 6th ఎడిషన్. సో మీరు ఈ 6th ఎడిషన్ మీ దగ్గర ఉంటే దీన్ని రిఫర్ చేయండి, లేదా పాత ఎడిషన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఏ ఎడిషన్లో అయినా ఉండే కంటెంట్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అన్లెస్ 1 or 2 places మొత్తం సేమ్ ఉంది. సో కొత్త బుక్స్ కొనకండి, ఉన్న బుక్స్ని రెఫర్ చేయండి. సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ గురించి. దీంట్లో ఇంకా కొన్ని టాపిక్స్ కూడా గవర్నెన్స్ నుంచి కవర్ అవుతాయి. అవి ఏంటివంటే, మనకు గవర్నెన్స్ నుండి ఇక్కడ లాస్ట్ సబ్ హెడింగ్ ఏదైతే ఉందో ఇందులో ఎథిక్స్ తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అడ్మినిస్ట్రేషన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, లోక్పాల్, లోకాయుక్త, ఇవన్నీ మనకు లక్ష్మీకాంత్ నుంచే కవర్ అయిపోతాయి. ఆర్టీఐ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లాస్ట్లో ఉంటుంది. సెకండ్ ఏఆర్సీ సమ్మరీ మొత్తం ఉంటుంది లక్ష్మీకాంత్లో. సో అవన్నీ మనకు లక్ష్మీకాంత్ నుంచి మళ్ళీ గవర్నెన్స్ పార్ట్ కూడా కవర్ అవుతుంది. మిగతా గవర్నెన్స్ పార్ట్ కోసం అయితే మీరు వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ రెఫర్ చేయండి. ఇక్కడ మనకు ఈచ్ ఇండివిజువల్ టాపిక్ కోసం ఒక సపరేట్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఉంది. సో ఫస్ట్ గవర్నెన్స్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ సబ్ హెడింగ్కి వచ్చేసి మనకు గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్, గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్, ఈ టాపిక్స్ అన్నీ దాంట్లో మీరు దాని నుంచి కవర్ చేసుకోండి. ఈ ఫస్ట్ సబ్ హెడింగ్ మొత్తం ఈ గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్ నుంచి కవర్ చేసుకోండి. అండ్ లాస్ట్ సబ్ హెడింగ్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ నుంచి కవర్ చేసుకొని మిగతా 3 సబ్ హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ రెఫర్ చేయండి. విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ నేను చూపిస్తాను ఇప్పుడు. అది ఈచ్ ఇండివిజువల్ టాపిక్ మీద వాల్యూ యాడెడ్ మెటీరియల్ మీకు అవైలబుల్గా ఉంది. ఎస్హెచ్జీస్ మీద, ఎన్జిఓస్ మీద, లేదా ఫుడ్ సెక్యూరిటీ మీద, ఇంక్లూజివ్ గ్రోత్ మీద, ఇలా ప్రతి దాని మీద మీకు ఒక వాల్యూ యాడెడ్ మెటీరియల్ అవైలబుల్గా ఉంది. 2020 వాల్యూ యాడెడ్ మెటీరియల్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను లింక్ని. అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు వచ్చి మెటీరియల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఈ టాపిక్ అంతా చాలా డిస్క్రీట్ టాపిక్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీరు మెటీరియల్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ టాపిక్ మీద మీరు 1 page or 2 page నోట్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎన్జిఓస్ ఒక టాపిక్ ఉంది కదా, ఈ ఎన్జిఓస్ మీద మీ దగ్గర ఒక 1 page టాపిక్ ఉండాలి. అంటే ఎన్జిఓస్ అంటే ఏంటి, ఈ ఎన్జిఓస్కి ప్రస్తుతం హౌ దే ఆర్ ఫంక్షనింగ్, వాట్ ఆర్ ద లాస్ రిగార్డింగ్ ఎన్జిఓస్, తర్వాత వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఎన్జిఓస్ ఆర్ ఫేసింగ్ దీస్ డేస్, అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ ద ఎన్జిఓస్. సో వే ఫార్వర్డ్, వాట్ కెన్ బి డన్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్జిఓస్. ఇలా మీరు నోట్స్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసి ఇలా 1 page or 2 page నోట్స్ తయారు చేసుకున్నారంటే మీకు అది దట్ విల్ బి హోల్డ్ గుడ్. అండ్ మీకు ఫర్దర్గా మళ్ళీ ఈ స్టాండర్డ్ మెటీరియల్స్కి రావాల్సిన అవసరం ఉండదు. మీరు వాటినే రెఫర్ చేసుకోవచ్చు. ఇంకా ముందు మీరు ప్రిపరేషన్లో ముందు మీరు దాన్ని రెఫర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది మన గవర్నెన్స్కి ఉన్న సోర్సెస్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డీవియేట్ అయిపోకూడదు. చాలా చిన్న టాపిక్సే, కాకపోతే మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డైవర్ట్ అవ్వకండి. మీకు తెలియకపోతే ఆ టాపిక్స్ని పక్కకు పెట్టేయండి ప్రస్తుతం, కానీ అన్నెసెసరీగా కొత్త బుక్స్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. చాలా చిన్న టాపిక్స్ ఇవి గవర్నెన్స్వి, అండ్ మోర్ దెన్ హాఫ్ మీకు లక్ష్మీకాంత్ నుంచే కవర్ అయిపోతుంది. సో మిగతా టాపిక్స్కి మాత్రం చిన్నగా మీరు వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ నుంచి కలెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి మన దీంతో మన పేపర్ 3 అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం పేపర్ 4 ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీకి వెళ్తాం అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్కి వాటి సోర్సెస్ చూద్దాం. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కోసం మనం ఇక్కడ ఈ టాపిక్స్ అన్నీ, ఈ సబ్ టాపిక్స్ అన్నీ మనకు అన్నీ ఒకే బుక్లో కవర్ అయ్యేటట్టు కూడా మనకు బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎకానమీ కోసం 2 బెస్ట్ బుక్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మన సంజీవ్ వర్మ, ఇండియన్ ఎకానమీ బై సంజీవ్ వర్మ, చాలా మంచి బుక్. అండ్ అనదర్ బుక్ వచ్చేసి రమేష్ సింగ్. ఈ 2 బుక్స్ చాలా మంచివి. నేను పర్సనల్గా అయితే సంజీవ్ వర్మ రికమెండ్ చేస్తాను. బట్ రమేష్ సింగ్ కానీ సంజీవ్ వర్మలో మనకు అన్ని టాపిక్స్ అర్థమయ్యేలా ఉండదు, ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రమే అర్థమవుతాయి. రమేష్ సింగ్లో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మీరు బిగినర్ అయితే మాత్రం రమేష్ సింగ్ తీసుకోండి. మీరు ఆల్రెడీ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎకానమీ మీకు తెలుసు అంటే సంజీవ్ వర్మ తీసుకోండి. కాకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంజీవ్ వర్మ బెటర్. లేదు మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారంటే రమేష్ సింగ్ ఫాలో చేయండి. సో ఆ బుక్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇది సంజీవ్ వర్మ బుక్. సో సంజీవ్ వర్మ ఇది పాత బుక్, మనకు రీసెంట్గా వచ్చిన దాంట్లో కవర్ మారుండొచ్చు. సో ఇది సంజీవ్ వర్మ రెఫర్ చేయండి ఎకానమీ కోసం. లేదంటే మీరు ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, ఇది కూడా చాలా మంచి బుక్, దీన్ని రెఫర్ చేసినా పర్లేదు. సో నేను ఆల్రెడీ చెప్పాను వెటరన్స్ ఏం చేయాలి అండ్ బిగినర్స్ ఏం చేయాలి అని. సో దీంతో మన ఇండియన్ ఎకానమీ పార్ట్ కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ ఎకానమీ పార్ట్ కోసం మనకు ఇప్పటిదాకా ఉన్న అవైలబుల్ ఉన్న సోర్సెస్ చాలా తక్కువ. కాకపోతే మనకు తెలుగు అకాడమీ బుక్ దీన్ని ఎకానమీ పార్ట్ని బాగా కవర్ చేస్తుంది. సో తెలుగు అకాడమీ బుక్ని రెఫర్ చేయండి. ఈ టాపిక్స్ అన్నీ దాంట్లో కవర్ అవుతున్నాయి. అవి కాకుండా మనకు దీంట్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి తెలుగు అకాడమీవే. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మీకు బేసిక్స్ బాగా అర్థమయ్యేలా చెప్తాయి కాబట్టి మీరు ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కూడా రెఫర్ చేయొచ్చు. అది చేసిన చాలా మంచిది. లేదంటే ఫైనల్గా తెలంగాణ ఎకానమీ బై తెలుగు అకాడమీ నుంచి ఉన్న బుక్, అది కూడా మంచిగా ఉంది, దాన్ని రెఫర్ చేయొచ్చు. సో దీనికి తెలంగాణ ఎకానమీకి ఉన్న బుక్స్ సోర్సెస్ అవే అన్నమాట. ఇది తెలంగాణ ఎకానమీ బై తెలుగు అకాడమీ. ఈ బుక్ మీకు తెలంగాణ ఎకానమీ కవర్ చేయొచ్చు మీరు దీంట్లోంచి. సో దిస్ విల్ హెల్ప్ టు గెట్ త్రూ. దీంట్లో అన్నింటిలో మళ్ళీ కరెంట్ అఫైర్స్తో కొంచెం లింక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని అండ్ రీసెంట్ పాలసీ చేంజెస్ ఏమైనా ఉంటే అవి లింక్ చేసుకుంటూ చదవాల్సి వస్తుంది. సో ఇది తెలంగాణ ఎకానమీ కోసం ఉన్న బుక్. మొన్న ఆల్రెడీ గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్ బుక్ నేను చూపించడం మర్చిపోయాను. ఇది గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్ అనమాట. దీనికి మీరు ఓన్లీ ఆ ఫస్ట్ సబ్ హెడింగ్ గురించి ఈ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు ఆన్లైన్లో పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ నుంచి మీరు నోట్స్ తయారు చేసేసుకొని దాన్ని రెఫర్ చేసుకోండి. లేదంటే ఏదైనా లైబ్రరీలో వెళ్ళి మీరు ఒక 1-2 డేస్ దీని మీద శ్రద్ధ పెట్టారంటే మీకు ఆ నోట్స్ అంతా రెడీ అయిపోతుంది. దాంట్లోంచి మీరు చదువుకోవచ్చు. సో బుక్స్ మాత్రం అన్నిటికీ బుక్స్ కొనాలని కొనకండి. జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో అంతవరకే బుక్స్ కొనండి. అవసరం లేని చోట బుక్స్ కొనకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగవచ్చు, నేను మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. దీనికోసం స్టార్టింగ్లో డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ని మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసేసి చూసుకోవచ్చు. లేదంటే కొంతవరకు ఎన్సీఆర్టీ బుక్స్లో అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇంత చిన్న వాటి కోసం మీరు కొత్త బుక్స్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ మనకు గూగుల్ నుంచి డెఫినేషన్స్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి. మిగతా వాటి గురించి ఏదైతే ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో, లేదా ఎకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ, ఎకాలజీ అండ్ ఎకో సిస్టమ్, ఈ ఫుడ్ చైన్, వీటన్నిటి గురించి మీకు ఒక బెస్ట్ బుక్ శంకర్ ఐఏఎస్ ఒక బుక్ ఉంది. శంకర్ ఐఏఎస్ రెఫర్ చేసినా సరే, లేదంటే అంతకంటే మంచి బుక్ ఒకటి పిఎంఎఫ్ ఐఏఎస్ వచ్చింది ఇప్పుడు. సో పిఎంఎఫ్ ఐఏఎస్ నేను ఇప్పటిదాకా చూసిన ఎన్విరాన్మెంట్ బుక్స్లో చాలా మంచి బుక్. కాకపోతే చాలా బల్కీ బుక్, దాన్ని కూడా సెలెక్టివ్గా చదవాల్సి వస్తుంది. సో మీరు పిఎంఎఫ్ ఐఏఎస్ రెఫర్ చేసినా సరే, శంకర్ ఐఏఎస్ రెఫర్ చేసినా సరే, మీకు ఎన్విరాన్మెంట్ టాపిక్ మొత్తం దాంట్లోంచి కవర్ అయిపోతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఆల్ 5 సబ్ టాపిక్స్ మీకు కవర్ అవుతాయి. ఒక డెఫినేషన్స్ మాత్రమే మీరు బయట నుంచి తయారు చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది మన పిఎంఎఫ్ ఐఏఎస్ బుక్ అన్నమాట. ఇది మీరు తీసుకుంటే మీకు అన్ని రకాలుగా ఎన్విరాన్మెంట్ టాపిక్స్కి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. దీంట్లో చాలా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. వీటికి అన్నిటికీ మనం చోట అయితే మనకు మెటీరియల్ దొరకదు. సో మీరు యూట్యూబ్ అండ్ గూగుల్ రెఫర్ చేయాల్సిందే.
అంటే దీనికి ఏ సోర్స్లో కూడా మీకు ఈ టాపిక్స్ కవర్ అయ్యేటట్టు అయితే ప్రస్తుతం లేవు బుక్స్ కూడా. కొంతవరకు తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ బాగానే ఉంది, కాకపోతే అది కూడా ఇన్ డెప్త్ కవర్ చేయట్లేదు అండ్ కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా లేవు. సో మీరు ఒక్కొక్క టాపిక్కి గూగుల్ చేస్తూ యూట్యూబ్లో వెతుక్కుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా మంచిది. అండ్ ఇవి చాలా చిన్న టాపిక్స్, చూడడానికి చాలా ఉంది అనిపించినప్పటికీ దీంట్లో రోబోటిక్స్, కంప్యూటర్స్, నానో టెక్నాలజీ ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ అనమాట. వీటి మీద మీరు గూగుల్ చేసుకుంటూ అండ్ యూట్యూబ్లో చూసుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటే మీకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. మీకు నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా 2021 డ్రాఫ్ట్ ప్రిపేర్ అయింది. అండ్ అంతకుముందు 2013 నేషనల్ పాలసీ ఉండేది. అండ్ స్పేస్ ప్రోగ్రామ్ గురించి కూడా మనకు గూగుల్ ఆన్లైన్లో చాలా సోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. నేను పర్టికులర్గా ఒక సోర్స్ని నేను రికమెండ్ చేస్తాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ హిమ్, బట్ ఆయన వీడియోస్ నాకు కొంతవరకు హెల్ప్ చేస్తాయి అనిపించింది. సో యూటిలిటేరియన్ ఐఏఎస్ అని ఒక ఛానల్ ఉంది, దాంట్లో మీకు సైన్స్ అండ్ టెక్ మీద అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారు ఆయన. సో అవి మీరు చూసుకోవచ్చు. దెన్ అప్లికేషన్స్ కూడా దాంట్లోంచే కవర్ అవుతాయి. లేదంటే మీరు PT 365 లేదా మీన్స్ 365 ఆఫ్ విజన్ ఐఏఎస్ కవర్ చేయొచ్చు. మీన్స్ 365 నుంచి దాంట్లో కూడా సైన్స్ అండ్ టెక్ మీద చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే దాంట్లో నుంచి చదవాలి. ఎనర్జీ రిసోర్సెస్ ఇవన్నీ మన జోగ్రఫీ టాపిక్స్ లేదా ఎన్విరాన్మెంట్ టాపిక్స్, కాకపోతే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి మనం వీటి గురించి కూడా సపరేట్గా రెఫర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ బయోటెక్నాలజీ మీద ఉంది ఈ టాపిక్ అంతా. సో దీనికి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ SCRT కానీ NCERT కానీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా రెఫర్ చేయాల్సి వస్తుంది. ఇంటర్ టెక్స్ట్ బుక్స్ SCRT బుక్స్లో ఇవన్నీ ఉన్నాయి. బయోటెక్నాలజీ బాగా కవర్ అయి ఉంటుంది. వేరే డిసీజెస్ కూడా అవన్నీ కూడా బేసిక్ సైన్స్ బుక్స్ నుంచి కవర్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మీద రిలై అవ్వండి, బాగానే అవి ఈ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేస్తాయి. అండ్ మిగతా టాపిక్స్ ఎక్కడైతే మనకు సోర్సెస్ దొరకలేదో అక్కడ మళ్ళీ మనం గూగుల్ మీద డిపెండ్ చేయాల్సిందే. గూగుల్ మ్యాటర్ డ్రా చేసి దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ కాన్సెప్ట్ అనేది మనకు అర్థమయ్యేదాకా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాని మీద ఆన్సర్ వచ్చేస్తే మనం రాయగలిగేటట్టు ఉండాలి. లేదంటే మన ఏవైనా ఇన్స్టిట్యూట్స్ ఇండివిజువల్గా ఈ టాపిక్స్కి సంబంధించి నోట్స్ తయారు చేస్తున్నారంటే వాటిని ఫాలో అవ్వచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం మన సిలబస్కి క్రాఫ్టెడ్ నోట్స్ మెటీరియల్ మాత్రం ఇంకా అవైలబుల్ లేదు. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. దీనికి సోర్సెస్ నాకైతే తెలియదు, మీరు ఎక్కడి నుంచి రెఫర్ చేసుకుంటారో దట్ విల్ డిపెండ్ ఆన్ యూ. ఇంకా సో దీంతో పాటు మన పేపర్ 5 కూడా అయిపోయింది. నెక్స్ట్ పేపర్ వచ్చేసి పేపర్ 6, తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. దీనికోసం మనకు వి ప్రకాష్ బుక్ కానీ లేదా తెలుగు అకాడమీ బుక్ కానీ ఇవి రెండు రెఫర్ చేసుకోవచ్చు. సో దీనికి మళ్ళీ వేరే సోర్సెస్ కూడా ఏం అవసరం లేదు, చాలా డీటెయిల్గా ఉన్నాయి ఈ రెండు బుక్స్ కూడా. మీరు ఏ బుక్ రెఫర్ చేసుకున్నా సరే మీకు ఈ సిలబస్ అంతా దాంట్లోంచి కవర్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఫైనల్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ అనేది 150 మార్క్స్కి ఒక సింగిల్ బుక్ నుంచి మీరు కవర్ చేయవచ్చు. ఒకే ఒక బుక్ చదవడంతో మీకు 150 మార్క్స్ వస్తున్నాయి. మీరు వేరే పేపర్స్లో చూసుకుంటే 2 బుక్స్ 3 బుక్స్ వేరు సోర్సెస్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కటే పేజ్లో ఒకే ఒక బుక్ నుండి 150 మార్క్స్ వస్తున్నాయంటే మీరు దీన్ని ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ తెలంగాణ మూమెంట్ నుంచే స్టార్ట్ చేయండి, దాని తర్వాత వేరే వాటికి వెళ్ళండి. దీంట్లో ఇన్ డెప్త్ ప్రిపరేషన్ చేయాల్సిందే, ఎందుకంటే 150 మార్క్స్ ఒక బుక్ నుంచి ఇస్తున్నారంటే వాళ్ళు అన్ని డైమెన్షన్స్ నుంచి కవర్ చేస్తారు. సో దాన్ని ఇగ్నోర్ చేయకండి. అండ్ మన వి ప్రకాష్ బుక్ అయితే అందరికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నేను పిక్చర్ చూపిస్తాను. ఇదన్నమాట మన పిక్చర్, తెలంగాణ మూమెంట్స్ బై వి ప్రకాష్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ బై వి ప్రకాష్. మంచిగా ఉంది ఈ బుక్, దీన్ని చదవండి. 150 మార్క్స్ గ్యారంటీగా తెచ్చుకోండి. తెలంగాణ మూమెంట్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. వేరే వాటిలో కొన్ని టాపిక్స్ మీరు వదిలేసినా, కొన్ని టాపిక్స్ మిస్ అయిపోయినా అంత నష్టపోరు, కానీ తెలంగాణ మూమెంట్లో ఏ టాపిక్ మిస్ చేసినా మీరు బాగా నష్టపోతారు. సో ఇది మన టోటల్ సోర్సెస్ గురించి ఉన్న టాపిక్స్. మీకు ఇంకేమైనా సోర్సెస్ దొరికితే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అన్నీ నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నేను అనను, కాకపోతే నేను వెతికిన వాటిలో అన్నీ రెఫర్ చేసిన వాటిలో ఇవి బై ఫార్ ది బెస్ట్ సోర్సెస్. మీకు ఇంకేమైనా మంచి సోర్సెస్ తెలిసినప్పుడు నలుగురితో షేర్ చేయండి, కమెంట్స్లో పెట్టండి, నేను కూడా వేరే వాళ్ళతో షేర్ చేస్తాను. సో విత్ దిస్ మన సోర్సెస్ వీడియో కంప్లీట్ అయింది. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ మీకు ఐక్యూసిట్ ఛానల్ మీకు టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్.